వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రతి ఒక్క మహిళ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మీడియా, సాక్షి మీడియా తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా తన మీడియాతో మాట్లాడిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఎంత కక్ష ఉందో చూడండి, రాజధాని మీద ఎంత విషం కక్కుతున్నాడో చూడండి. ఈరోజు రాజధానిని పబ్లిక్గా వేశ్యల రాజధాని అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళని అవమానించాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఆ మీడియాలో డిబేట్ జరిగింది. ఆ డిబేట్లో మాట్లాడుతున్నారు అమరావతి కాదది వేశ్యల రాజధాని అని మాట్లాడుతుంటే, పబ్లిక్గా మాట్లాడుతుంటే మనందరం చేతులు కట్టుకుని కూర్చుందామా? మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేద్దామా? మనకెందుకులే అని మనం ఊరుకుందామా? నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, వంగలపూడి అనిత గారిని దయచేసి దీని మీద కఠినమైన చర్యలు తీసుకోండి. ఈ కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజు అనే వ్యక్తుల్ని నడి వీధిలో ఉరితీయాలి. ఇది మా మహిళల డిమాండ్. ఇలాంటి వ్యక్తుల్ని నడి వీధిలో ఉరితీయాలి. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా పబ్లిక్గా మాట్లాడిన ఎవడైనా సరే శిక్షార్హుడే. ఇలాంటి వ్యక్తుల్ని దయచేసి ఉపేక్షించొద్దని చెప్పి తెలియజేస్తూ, కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజుని మేము సూటిగా ఒకటే ప్రశ్న అడగాలనుకుంటున్నాం. మీ తల్లి, చెల్లి, మీ బిడ్డలు, ఆడపిల్లలు ఏం చేస్తున్నారో మీరు చూసుకోండి. మా రాజధాని మీద విషంకి చిమ్మడం కాదు. మీ ఇంట్లో మీ తల్లి, చెల్లెళ్ళు ఏం చేస్తున్నారో దయచేసి మేము అలా మాట్లాడకూడదు, క్షమించాలి. కానీ తప్పని పరిస్థితిలో వీళ్ళు మా రాజధాని మీద, మీరు మా రాష్ట్రంలో ఉండడం ఇష్టం లేకపోతే పొండి బయటికి. మీరు రాజద్రోహులుగా, దేశద్రోహులు. ఎలా పాకిస్తానీయులు మన మీద దాడి చేస్తే మనం ఎలా తిప్పి కొట్టామో అదేవిధంగా ఇలాంటి కొమ్మినేని శ్రీనివాసరావు, జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి కృష్ణరాజుల్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత ఈరోజు మన అందరి మీద ఉందని తెలియజేస్తూ, దయచేసి వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. జై అమరావతి. నిన్న అబద్ధాలు పలికి సాక్షి ఛానల్లో కృష్ణమూర్తి అనే వ్యక్తి డిబేట్ చేస్తూ రాజధాని అమరావతి దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అని మాట్లాడటం చాలా బాధాకరం. దీనిని దళిత బహుజన జేఏసీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజధాని అమరావతిలో మరి సాక్షి ఛానల్ చైర్మన్ గారు, వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. మరి అది వేశ్యల గృహమా? దీనికి సమాధానం చెప్పాలి కృష్ణమూర్తి గారు. రాజధాని అమరావతి ఎడారి అన్నటువంటి నాయకుడు ఈరోజు అడ్రస్ లేకుండా పోయాడు. రాజధాని అమరావతి శ్మశానం అన్నటువంటి బొత్స సత్యనారాయణ ప్రజల చేతిలో ఓడిపోయారు. చివరికి జగన్మోహన్ రెడ్డి పార్టీ 11 సీట్లకే పరిమితమైంది రాజధాని అమరావతి పెట్టుకుంటే. అదేవిధంగా కృష్ణమూర్తి గారు, నీవు అమరావతి రాజధాని రైతులకు, దళిత మహిళలకు మీరు వెంటనే క్షమాపణ చెప్పకపోతే మీపై రాజధాని అమరావతి దళిత మహిళలు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి నీపై తగిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర ఎస్సీ కమిషన్ వారికి కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కేసును సుమోటోగా స్వీకరించి రాజధాని అమరావతి మహిళలపై అసభ్యంగా మాట్లాడినటువంటి ఈ వ్యక్తి కేసును సుమోటోగా స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ఎస్సీ కమిషన్ వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజధాని అమరావతి దళితుల రాజధాని. దళిత నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి రాజధాని అమరావతిని వేశ్యలుగా కించపరిచినటువంటి ఆ నాయకుడికి తగిన బుద్ధి చెప్పేలాగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా, ఈ కేసును సుమోటోగా స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. రాజధాని అమరావతి దళిత జేఏసీ తరఫున వెంటనే కృష్ణంరాజు గారు మీరు క్షమాపణలు చెప్పకపోతే నీ అంతు తేలుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై అమరావతి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.